అండి. శ్రావణ మాసం షాపింగ్ శారీ ఎలా ఉంది? బావుందా? ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగే మేడపైకైతే వచ్చాము. కొన్ని బట్టలు వాష్ చేసిన బట్టలైతే ఆరబెట్టాలి. అందుకని ఇంకా వచ్చిన వెంటనే మనం జామ చెట్టు దగ్గరికైతే వెళ్ళి అప్పుడు మనం కిందకైతే వెళ్తాము. ఎందుకంటే జాంకాయలంటే అంత ఇష్టం కాబట్టి. ఇలా ఫ్రెష్ జాంకాయలు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంచిది కూడా. వాడిపోయి, ఎండిపోయినవి కాకుండా ఇలా అయితే బావుంటదండి. ఒకసారి అలా ట్రై చేయండి. ఇక్కడొచ్చి మేడపైకైతే వెళ్తున్నాము. బట్టలు ఓన్లీ శారీస్ కొన్ని వన్ టైమ్ వేసుకొని ఇంక తీసేసినవేలండి. వాటర్‌లో వేసేసి ఇంక తీసేసాను. కొంచెం లిక్విడ్ కూడా ఏసానులెండి మరి. షాంపూ తోటేమి శారీసు చేశాను. అండ్ కొంచెం జీన్స్ అండ్ టీ షర్ట్స్ అవన్నీ ఉన్నవేమి లిక్విడ్ అయితే వేశాను. ఇలాంటి ఎండ గాస్తే ఎప్పుడు ఆరుతాయి కదా! క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంటది. ఎర్లీ మార్నింగో తెలీదు, అలా అని ఈవినింగో తెలీదు. అలా ఉంటది ఇక్కడ క్లైమేట్ అయితే. ఇంకా చందు గారు కూడా మార్కెట్ నుంచి అయితే వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు. ఇగోండి చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెటు, బీరకాయలు తీసుకొచ్చారండి. బీరకాయలొచ్చి 2 కూడా చేదొచ్చేసాయి. లేతగా ఉన్నాయి గానీ చేదొచ్చేసాయి. కిలో వచ్చి రూ. 50 ఎంతో. చాలా పెద్దవి చూడగానే అనిపిచ్చింది నాకు. కన్ఫర్మ్‌గా పచ్చడి చేద్దాము. బీరకాయ పచ్చడి చాలా బావుంటదండి. ఇగోండి బీరకాయలు. చాలా పొడవుగా చాలా బావున్నాయి గానీ, ఇంకేం చేస్తాం చూసుకొని